డాక్టర్ గారు ఇప్పుడు మనకి అసలు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే, థైరాయిడ్ ఉన్నా, షుగర్ ఉన్నా, లేకపోతే కొంచెం ఒబేస్ ఉన్నా సరే, చాలా మంది ఫస్ట్ అసలు హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ చెప్పేది మీరు వెయిట్ తగ్గాలమ్మా, వెయిట్ తగ్గించుకోండి అని చెప్తూ ఉంటారు. సో చాలామందికి, కొంతమందికి వాళ్ళకే అవేర్నెస్ వచ్చి మేము వెయిట్ తగ్గాలి, లేకుంటే షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, లేకపోతే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్టు డిఫరెంట్ డైటీషియన్స్ని వాళ్ళు కన్సల్ట్ చేసేసి వాళ్ళు తీసుకునే డైట్స్ అన్నీ ఎట్లా ఉంటున్నాయి అంటే మొత్తం కార్బ్స్ అన్ని కట్ చేసేస్తున్నారు. ఫస్ట్ అసలు రైస్ ఎవరు తినట్లేదు, కర్రీస్ తింటున్నారు. అందులో ప్రోటీన్ ఎక్కువ కావాలని చెప్పి చికెన్ ఎక్కువ తింటున్నారు, గుడ్లు ఎక్కువ తింటున్నారు. వాటి కాస్ట్ కూడా మస్తు పెంచేశారు డాక్టర్ గారు. సో అసలు ఇలాంటి డైట్స్ అనేది మన లైఫ్ స్టైల్లో ఉందా? అసలు ముందు ఇట్లా లేకుండా కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఉంటాయంటారా? ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వస్తారు, డాక్టర్ ఫుల్ మోకాలు నొప్పులు ఉన్నాయి, ఆపరేషన్ చేయించుకోండి అనేసి అంటున్నారు. కానీ ఆపరేషన్ చేపియలేము, ఎందుకు? బరువు ఎక్కుంది, అవును, నడవనికి రావట్లేదు, బరువు ఎక్కుంది. డాక్టర్ ఏమో బరువు తగ్గించండి అంటారు. షుగర్ అది కంట్రోల్ అయితే లేదు, బరువు తగ్గించండి. అందరు బరువు 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 బరువు. నరాల నొప్పులు బరువు, కాన్స్టిపేషన్ బరువు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బరువు. ఇన్ని ప్రాబ్లంలు ఒక బరువు వల్ల అవుతాయి. హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే పక్షవాతం అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరు ఫలానా డైటీషియన్ మంచిగా ఉన్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళండి, వాళ్ళు స్ట్రిక్ట్ డయట్ రాసి ఇస్తారు. దాంట్లో ఒక ఫేమస్ డయట్ కీటోజెనిక్ డయట్. అంటే కీటోజెనిక్ డయట్ అని పేరు ఎందుకు ఉంది? షార్ట్ ఫామ్ కీటో డయట్ అంటారు. మీరు కూడా విని ఉంటారు, అరే కీటో డయట్ మస్తు బక్కగా మస్తు ఫేమస్ అయింది. వాళ్ళు కూడా కొన్ని రోజులు మాత్రమే చేస్తేనే హెల్దీ అన్నారు, తర్వాత చేస్తే వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఏమొస్తాయి? కిడ్నీల మీద ప్రభావం, లివర్ మీద ప్రభావం, థింకింగ్ కేపబిలిటీ మీద ప్రభావం, ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు కీటోజెనిక్ డయట్ అంటే ఏంది అర్థం చేసుకునే ముందు నేను ఒకటి చెప్తాను. ఇంకోటి ఇది చెప్పినాక మీకు చెప్తాను ఎట్లా తినాలి, ఎట్లా బక్క కావాలి. ఓకే. కీటోజెనిక్ డయట్, కీటో డయట్ షార్ట్ ఫామ్. ఏం చేస్తారు? ఫ్యాట్ ఫుల్ ఉంటుంది తినిలా, ప్రోటీన్ కొద్దిగా ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉన్నట్టు ఉంటుంది, లేనట్టు ఉంటుంది. తింటున్న మనిషి స్టార్ట్ చేసి వారం రోజులు 15 రోజుల్లో కిలో నుంచి 5 కిలో తగ్గుతాడు మనిషి. అవును, 1 వీక్ లోనే చాలా చేంజ్ వస్తుంది. ఇంకా కంటిన్యూ చేసి ఇంకో 10-15 కిలోలు తగ్గిస్తాడు. 3 నెలలు అయిపోతాయి. ఇప్పుడు ఇంకా చేంజెస్ స్టార్ట్ అవుతాయి బాడీలో. జరా థింకింగ్కి ప్రాబ్లం అవుతుంది, స్లీప్కి ప్రాబ్లం అవుతుంది, మూత్రంకి ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్కసారి మెల్లగా ఎట్లనే కంటిన్యూ చేస్తే కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, లివర్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? మళ్ళీ ఇంకోటి, మన రక్తనాళాలు ఉంటాయి కదా, అవి కూడా చాలా స్టిఫ్ అయిపోతాయి. ఓకే. ఎందుకు అవుతాయి అంటే ఎప్పుడైతే మంచి బ్యాలెన్స్ డైట్ వదిలేస్తాడు కదా, రెగ్యులర్ గా తినేది ఒకటేసారి చేంజ్ చేసేస్తాడు. మళ్ళీ దానిపైన ఏంటంటే ఇప్పుడు బ్యాలెన్స్డ్ డైట్, దాని అర్థం ఏంది అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ 3 ఉంటాయి. అది ఏంది? కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్. మనం దీంట్లోకి వెళ్ళి కార్బోహైడ్రేట్ తీసేసినాం. ఎట్లా? బండి ఉంది, టైర్లు ఉంటాయి, హ్యాండిల్ ఉంటుంది, ఇంజన్ ఉంటుంది. హ్యాండిల్ తీసేస్తే కూడా ఇంజన్ స్టార్ట్ అవుతుంది, నడుస్తుంది, కానీ టర్నింగ్ చేయడానికి రాదు, యాక్సిడెంట్ అవుతుంది. ఇది అంతే. మన బాడీకి కార్బోహైడ్రేట్ అవసరం, ఫ్యాట్ అవసరం, ప్రోటీన్ అవసరం. మీరు కార్బోహైడ్రేట్ మొత్తం కట్ చేస్తారు, ఏమవుతుంది? బాడీలో రియలైజ్ చేసుకుంటుంది బాడీ, అరే కార్బోహైడ్రేట్ వస్తలేదు అంటే గ్లూకోజ్ రాదు. ఇంకా గ్లూకోజ్ రాకపోతే ఎనర్జీ ఉండదు. నడవాలి, పని చేసుకోవాలి, ఆఫీస్కి పోవాలి, ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంటుంది, ప్రెజెంటేషన్లు ఉంటాయి, అవునా కదా? మళ్ళీ పిల్లల్ని బయటికి తీసుకొని పోవాలి సండే వస్తే, ఇవన్నిటికీ ఎనర్జీ కావాలి కదా, కంపల్సరీ. ఏం చేద్దాం? అరే ఫ్యాట్ ఉంది కదా మొత్తం బాడీ కొవ్వు, అది జలైజం బంద్ చేద్దాం దాన్ని. అది బంద్ చేసి దాంట్లోకి వెళ్ళి ఎనర్జీ తీస్తాం. అది తీయాలంటే కీటోన్ బాడీస్ డెవలప్ అవుతాయి బాడీలో, కీటోసిస్ అంటారు. అందుకే కీటో డైట్ పేరు. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది? తర్వాత ఇట్లనే రెగ్యులర్ కంటిన్యూ అయితే లాంగ్ రన్లో లివర్ మీద ప్రభావం అవుతుంది, కిడ్నీ మీద ప్రభావం అవుతుంది. సరే బక్కగా అయిపోయింది మనిషి, లివర్ పైన ప్రభావం, కిడ్నీ పైన ప్రభావం, బతకగలుగుతాడా? లేదు. కిడ్నీ కూడా అవసరం, లివర్ కూడా అవసరం. అందుకే ఎక్కువ రోజులు చేయలేడు. శరీరం సంకేతనాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు, చెయ్యకరా, చాలరా, ఆపరా 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 అనేసి. ఇప్పుడు ఆపుతాడు, మళ్ళా బ్యాలెన్స్ డైట్కి వస్తాడు, మళ్ళా పెరుగుతాడు. సింపుల్ ఏంది అంటే షుగర్, బీపీ, థైరాయిడ్, పీసీఓడి, హెయిర్ ఫాల్, మోకాలు నొప్పులు, నరాల నొప్పులు, ఇవే మాక్సిమం ఉండే రోగాలు ఇవే కదా. మీ బాడీకి ఎంత అవసరం మీరు దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నారు, అందుకే బరువు పెరుగుతుంది. సగం చేసేయండి. 4 ఇడ్లీలు మార్నింగ్ తింటాడు మనిషి, చిన్న ఇడ్లీలు, ఈ సైజ్ ఇడ్లీ
హోటల్లో తింటే ఈ సైజు ఉంటుంది ఇడ్లీ, అవును. 2 వేస్తాడు. 4 ఇడ్లీలు చిన్నవి తింటుండు, 2 తింటే అయిపోయి. మధ్యాహ్నం ఇంత రైస్ తింటుండు, ఇంత తినాలి. నైట్ కొందరు చపాతీ తింటారు, కొందరు రొట్టె తింటారు, కొందరు రైస్ తింటారు. ఎంత తింటుండ్రు దానికి సగం తినండి. సగం మీరు తింటున్నారు, దాని అర్థం ఏంటి? సగం క్యాలరీలు పోతున్నాయి. సగం క్యాలరీలు పోతే ఆటోమేటిక్ క్యాలరీ డెఫిసిట్ వస్తుంది. అంటే ఒక్క రోజు ఎన్ని క్యాలరీలు పోతున్నాయి, దానికన్నా తక్కువ క్యాలరీలు పోతున్నాయి, డెఫిసిట్ అయిపోయింది. బరువు తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇట్లా మెల్లమెల్లగా బరువు తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, మీకు ఏది ఇష్టం ఉంది మీరు తింటుండ్రు, కాకపోతే సగమే తింటున్నారు. గులాబ్ జామున్ కావాలి, 5-6 తినాలనిపిస్తే 3 తింటే నడవదు. అట్లా కూడా కాదు, ఒక్కటే తినాలి, అది కూడా ఎప్పుడో ఒకసారి. ఇట్లా మెల్లగా మీరు తగ్గుతారు, మళ్ళీ ఒక డిజైర్డ్ వెయిట్కి వచ్చేస్తారు. ఇంకా అంటే ఇప్పుడు ఈ డయట్కి ఏమైతుంది, తగ్గుతున్నారు మీరు. ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా క్వాంటిటీ పెంచుతారు. కొద్దిగా క్వాంటిటీ పెంచితే వెయిట్ స్టాగ్నెంట్ అయిపోయింది అనుకోండి, ఆపేస్తారు. సో ఈ డైట్లోనే డాక్టర్ అంటే ఏదన్నా ఒకటి అంటే 14 hours డైటు, 16 hours డైటు, లేదంటే డిన్నర్ ఒకటి స్కిప్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ఒకటి స్కిప్ చేయాలి, 1 meal a day, ఇట్లా ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో అట్లా మనం కంపల్సరీ 3 పూటలు తినచ్చా, ఏదన్నా ఒకటి స్కిప్ చేస్తే పర్వాలేదంటారా? మీకు ఇంతకుముందు ఒక వీడియోలో మనం మాట్లాడేటప్పుడు అడిగినా మీకే అడిగినా మీకు గుర్తుందో లేదో, బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి తెలుగులో పదాలు చెప్పండి మీరు. సో బ్రేక్ఫాస్ట్ అయితే అల్పాహారం అంటారు, సో మధ్యాహ్నం భోజనం అని అంటారు, డిన్నర్ అంటే రాత్రిపూట భోజనం, ఇంతే తెలుసు. మధ్యాహ్నం భోజనం, రాత్రిపూట భోజనం, రాత్రి భోజనం, మధ్యాహ్నం భోజనం, అల్పాహారం మీరు అన్నారు కదా. వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ లా సపరేట్ పదం ఉంది. ఆఫ్టర్నూన్ ఫుడ్, నైట్ ఫుడ్ అని చెప్పరు వాళ్ళు, లంచ్, డిన్నర్ అని చెప్తారు. ఓకే. ఇప్పుడు మీ తాత గురించి మీరు గుర్తు తెచ్చుకున్నా, మీ నాయన పోయి అరే మీ తాత ఎన్ని పూటలు తింటుండు అని అడిగిన అందరు 2 పూటలు చెప్తారు. ఎక్కువ 11 o'clock ఒకసారి తింటుండే, 6 ఒకసారి తింటుండే. ఈ అల్పాహారం కూడా కాదు, ఇది కూడా భోజనమే, ఇది కూడా భోజనమే. ఈ టైంలో ఇడ్లీ దోశ తిన్నా అది భోజనమే. అంతే, బ్రేక్ఫాస్ట్ లాంటివి అయితే ఏం లేకుండే. మనం తయారైపోయినాం అట్లా. ప్యాంట్లు వేసుకోవడం స్టార్ట్ చేసినాం, ఇంగ్లీష్ వాళ్ళని చూసి షర్ట్లు వేసుకోవడం స్టార్ట్ చేసినాం. వాళ్ళు ఎట్లా తింటారు అట్లా తింటున్నాం. అల్పాహారం ఇడ్లీ దోశ పోయి ఇప్పుడు ఓట్స్ అయిపోయింది, ఓట్స్ తోటి దోశ తయారు చేస్తున్నాం మనం. అయితే అట్లా కాదు, మీకు బెస్ట్ ఏంటంటే 2 పూట బెస్ట్. ఎందుకంటే మన పూర్వకులు కూడా అట్లనే తింటుండే. తినండి, ఏమైతుంది, లేదు డాక్టర్ నాకు చక్కెర వస్తుంది అని ఇట్లా అంటారు కొందరు. అరే మీరు తినైతే చూడండి, ట్రై చేయక ముందే అమ్మో ఇప్పుడు షుగర్ తిన్నామంటే నీరసం వస్తుంది. అరే మళ్ళీ ఎనర్జీ ఎట్లా, ఇంత పని చేస్తా నేను. మన నాయన వాళ్ళు మనకన్నా ఎక్కువ పని చేస్తుండే కదా, చాలా పని చేసేవాళ్ళు, అవునా కదా. వాళ్ళు ఎట్లా 2 పూట సరిపోయింది వాళ్ళకు. అయితే యాక్చువల్లీ 2 పూటలే తింటే బెస్ట్. కానీ ఒక్కొక్కసారి ఏమైతుంది, షుగర్ అది ఉంటుంది, ఫుల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది, అన్కంట్రోల్ డయాబెటీస్. ఆ డోస్ చేంజ్ చేసే కానీ ఏమవుతుంది, చక్కెర రావడం, చెమటలు రావడం, ఎందుకంటే ఇన్సులిన్ కూడా తీసుకుంటున్నారు కదా. అయితే అటువంటి వాళ్ళు ఏమైనా రోగం ఉంది అంటే మీ డాక్టర్ తోటి సలహా తీసుకొని చేయండి. సో నార్మల్గా డైట్ చేసే వాళ్ళకైతే జస్ట్ నిజంగానే డాక్టర్ గారు చెప్పినట్టు 2 పూటలు తింటే సరిపోతుంది. సో ఎట్లాంటి వర్క్ చేసినా, ఎందుకంటే పూర్వంలో నిజంగా అసలు వాళ్ళు ఎలాంటి పనులు చేసేవాళ్ళు అంతే, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ కూడా 6 లోపల తినేసేసి మంచి రెస్ట్ కూడా తీసుకునే వాళ్ళు ఎక్కువసేపు. మళ్ళీ 8, 9 అందరు పడుకుంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ టీవీ వచ్చినప్పటి నుంచి టీవీ చూసుకుంటా ఇప్పుడు లైట్ కూడా పోతలేదు. ఇంతకుముందు లైట్లే లేకుండే ఇంటికాడ. అవునా కదా. మొంబత్తీలు తీసుకొచ్చి పెట్టేసి అరే నిద్రపోదా ఉన్నాడు, టైం అయిపోయానేసి నిద్రపోతుండే. ఇప్పుడు లైట్లు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి, దాంట్లోనే స్వైపింగ్ చేసుకుంటా, ఫిజికల్ యాక్టివిటీ అది ఒకటి. స్వైపింగ్ ఫిజికల్ యాక్టివిటీ కదా, అది చేసుకుంటా ఎప్పుడు 12 అయిపోతుందో అర్థం కాదు. ఫింగర్ కి ఫిజికల్ యాక్టివిటీ అంటారా, ఎప్పుడు 12 అయిపోతుందో అర్థం కాదు, నిద్ర రాదు. మంచి 7, 8 పడుకోవాలి. ఓకే, ఫస్ట్ స్లీపింగ్ మంచిగా ఉంటే మనకంతా అన్నీ సెట్ అయిపోతాయి. సో ఫుడ్ కూడా నిజంగా ఎలాంటి డైట్లు లేకపోయినా 2 పూటలు తింటే చాలు, మంచి హెల్దీగా ఉంటాం, నీరసం లాంటివి అవన్నీ ఏం లేకుండా. ఓకే సార్, సో అంటే డైట్ వల్ల అసలు మనకి ఎలాంటి నష్టాలు ఉంటాయి, ఏంటి, ఎట్లా చేస్తే మంచిదని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం.